హాయ్ నమస్తే అందరికీ. అందరు ఎలా ఉన్నారు? అయితే ఇప్పుడు వ్లాగ్ ఏంటంటే నేను ఈరోజు మా ఏరియాలో నుంచి ఒంగోలు ర్యాపిడో వేయాలని నేను ప్రిపేర్ అయ్యాను. ఇప్పుడు వచ్చే టైం వచ్చేసరికి 30 అవుతుంది. మొత్తం సెట్టింగ్స్ అంతా అంటే సెట్టింగ్స్ అంటే ఛార్జింగ్ కేబుల్ ఇవన్నీ చెప్పేసి పెట్టాను. కొత్తగా బండికి అయితే దీనికోసం అని చెప్పేసి ఇది కూడా ఒకటి బిగించాను. ఈ స్టాండ్ ఒకటి, మైక్, దీంట్లో మైక్ టీజీ ఇవన్నీ తీసుకున్నాను. హెల్మెట్ పెట్టుకున్నాను. ఇక నేను బయలుదేరి వెళ్ళాలి. ఇక్కడి నుంచి నాకు జీరో చేస్తున్నాను దీన్ని. నేను ఆల్రెడీ దూరం వచ్చేసాను. ఇది జీరో చేశాను. ట్రిప్ 1. నేను మా ఊరు నుంచి ఇప్పుడు ఒంగోలుకి వెళ్ళి మొత్తం ఎన్ని కిలోమీటర్లు వచ్చిందో చూపిస్తాను మీకు. మొత్తం నేను ఎన్ని కిలోమీటర్ తిరిగాను ఏందనేది, ఎన్ని రైడ్లు కొట్టాను, ఎంత సంపాదించాను అనేది ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. ఇప్పుడైతే రైడ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా ఈ వీడియో వచ్చేసరికి నేనైతే మా ఊరు నుంచి ఒక 5 కిలోమీటర్స్ 7 కిలోమీటర్స్ అలా దాటిన తర్వాత అయితే స్టార్ట్ చేశాను. మా ఊర్లో అయితే స్టార్ట్ చేయలేదు. ఎక్కడైతే మా అత్త వాళ్ళు ఉండారని చెప్పేసి వాళ్ళని ఇంకోళ్ళలో వదిలిపెట్టి అప్పుడు నేను బయలుదేరాను అనమాట. ఇక్కడి నుంచి అయితే ఒంగోలుకి అయితే వెళ్ళిపోవాలి. ఇప్పుడు రూట్ వచ్చేసరికి ఇంకోల్ నుంచి మాకైతే రూట్ ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. చూడండి, ఈ విధంగా మొత్తం వచ్చేసరికి దీంట్లో 39 అని చూపిస్తుంది, కానీ మాకైతే 40 దగ్గరగా అయితే వచ్చింది. ఇలా కొంత దూరం ట్రావెల్ చేసిన తర్వాత అయితే మాకైతే లొకేషన్ అయితే దగ్గరికి వచ్చిందని చెప్పేసి లొకేషన్ అయితే ఆన్ చేయడానికి అయితే ట్రై చేశాను, కానీ లొకేషన్ లో లేరని చెప్పేసి చూపించింది నాకైతే. నేను ఆల్మోస్ట్ లొకేషన్ దగ్గరలోనే ఉన్నాను. ఈ లొకేషన్ స్టార్టింగ్ వచ్చేసరికి చెదలవాడ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయింది. చూడండి, నేను మ్యాప్ లో కూడా చూపిస్తాను. ఇదైతే మార్కింగ్ లైన్ అన్నమాట చెదలవాడ దగ్గర. ఇటు నాగలోపాడు దగ్గర నుంచి అయితేనేమో చెదలవాడ దగ్గరకు అయితే మార్కింగ్ పాయింట్. అటు వచ్చేసరికి ఏమో పేర్నమిట్ట, ఇంకో పక్క వచ్చేసరికి ఏమో టంగుటూరు దగ్గర దాకా ఉంది. ఇంకొక పక్క వచ్చేసరికి ఏమో ఇంకా బీచ్ ఉంది కదా, బీచ్ దగ్గర దాకా అయితే ఉంది లొకేషన్ మొత్తం. ఇక్కడ దాకా అయితే ర్యాపిడో అయితే వర్క్ అవుతుంది. ఒంగోలులో ర్యాపిడో అయితే ఈ లొకేషన్ లో ఒంగోలులో ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థం అవుతుంది. అయితే ఇప్పుడు నేనైతే రీఛార్జ్ అయితే చేయాలి. దీని వల్ల అయితే నాకైతే కమిషన్ కట్ అవ్వకుండా ఉంటది. నాకైతే డైరెక్ట్ పేమెంట్ అయితే నాకు కస్టమర్ దగ్గర నుంచి అయితే డైరెక్ట్ పేమెంట్ అయితే కట్టింగ్ లేకుండా అయితే వచ్చేసింది. 19 రూపీస్ పెట్టి అయితే రీఛార్జ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇదైతే 24 గంటలు అయితే వర్క్ అవుతుంది అన్నమాట. ఇక్కడ నుంచి అయితే రైడ్లు కొట్టుకోవటమేను. డైలీ చేసే వాళ్ళకైతే ఇది బాగుంటుంది. ఇలా వచ్చిన కాసేపు అయితే రైడ్లు అయితే కొట్టిన తర్వాత అయితే మళ్ళీ నేను టిఫిన్కి అయితే ఆగాను. టిఫిన్ చేసిన తర్వాత అయితే ఇక చూడండి, ఈ లొకేషన్లో అయితే సర్జ్ అయితే ఆన్ అయింది. ఇక దీన్ని ఆన్ చేసుకుంటే మాత్రం మనకైతే ఎక్కువ ఎర్నింగ్స్ అయితే వస్తాయి అన్నమాట. అందుకని చెప్పేసి దీన్ని ఆన్ చేశాను. కరెక్ట్గా నేనైతే మ్యాప్లో మిడిల్ పాయింట్లో అయితే ఉన్నాను. ఇక్కడి నుంచి అయితే ఎండ మాత్రం బాగా కొట్టిద్ది. అప్పుడు చూడండి 1:30 అట్లా అవుతుంది. ఈ టైంలో చూడండి అసలుకి ఎన్ని ఆర్డర్లు వస్తున్నాయో. మీకు కొత్తగా చూసే వాళ్ళకైతే అర్థం కాదు. ఇది ఒంగోలులో రైడ్లు చూడండి. ఈ మినిమం ఇలాగైతే రైడ్లు అయితే పడతా ఉంటాయి. 24, 26, 34 అలాగ పడతా ఉంటాయి. 40 అంటే ఎక్కువ అనమాట ఒంగోలు వచ్చేసరికి. ఇప్పుడు వచ్చేసరికి నా మొబైల్లో ఛార్జింగ్ అయిపోయిందని చెప్పి ఛార్జింగ్ పెట్టుకోవడానికి అని చెప్పి ఆగానమాట. అందుకని చెప్పేసి ఒకసారి చూద్దామని చెప్పేసి నేనైతే ఆర్డర్స్ ఆన్ చేశాను. ఆన్ డ్యూటీలోకి వెళ్తే చూడండి అసలు ఈ విధంగా అయితే వస్తున్నాయి అన్నమాట ఆర్డర్లు. ఇప్పుడు చూపించే కిలోమీటర్లు 241 మొత్తం. నేను పోయింది, నేను అక్కడ ఒంగోలులో తిరిగింది, మళ్ళీ నాకు రిటర్న్ ఇంటికి వచ్చింది మొత్తం అన్నమాట. ఇది ఎంత ఇంక ఇప్పుడైతే నేను తిరిగిన కిలోమీటర్స్ చూపించాను కదా. ఇప్పుడైతే నేను ర్యాపిడో యాప్ ఓపెన్ చేస్తున్నాను. ఇదిగో చూడండి, ఇది ఇప్పుడు నా 20 ఆర్డర్స్ ఇలా కంప్లీట్ చేశానని చెప్పి చూపిస్తుంది. 20 అని. నాకు అక్కడ పోయినప్పుడు మాత్రం బ్యాడ్ అని చూపించింది ఇక్కడ ఈ పాయింట్లో. ఇప్పుడైతే పర్లేదు, మళ్ళీ బెస్ట్ అని చూపిస్తుంది. ఇదిగో నేను కొట్టిన ఆర్డర్స్ మొత్తం చూద్దాం. ఎర్నింగ్స్లో పోయాను. ఎర్నింగ్స్లో పోతే ఇక్కడ ఆర్డర్స్ అని ఉంది కదా, ఇక్కడ ఆ ఆర్డర్స్లో కొడితే ఇక్కడ మనం 17వ తారీఖు పోయాము. ఇదిగో చూడండి, 32 ఆర్డర్లు అయితే కంప్లీట్ చేశాను నేను. 32 ఆర్డర్లకు గాను నాకు 1,091 రూపాయలు అయితే వచ్చింది. దీనిలో నేనైతే మళ్ళీ దీంట్లో వ్యాలెట్ అని ఉంటుంది, ఆ వ్యాలెట్లో కొంత వేయించాను. మొత్తం ఒక 1,100 అయితే నాకు వచ్చినాయి టోటల్ అమౌంట్. మనకు పై డబ్బులు అంటారు కదా, టిప్ లాగా కూడా చాలా వచ్చినాయి నాకు. అవి మొత్తం కలుపుకుంటే ఒక 1200 దాకా అయితే వచ్చినాయి అన్నమాట. చూడండి, ఈ ఆర్డర్లు కూడా 39, 37, 45, 43, 27 అట్లా
అయితే సర్జ్ అనేది ఒకటి ఆన్లో ఉండేసరికి నాకు మంచిగా ఆర్డర్లు అయితే పడ్డాయి. నాకు ఫస్ట్ పడ్డ ఆర్డర్ అయితే వచ్చేసరికి ఇదిగో చూడండి, ఇది 49 అని చూపిస్తుంది, కానీ ఇది కరెక్ట్ కాదులే. అంటే నేను మెంబర్షిప్ తీసుకున్నా కదా, నాకు అలా చూపించింది అనమాట. ఇదిగో చూడండి, ఇక్కడ కటింగ్ అన్నీ పోగా ఇది నాకు ఎంత వచ్చే అమౌంట్. ఈ కటింగ్ పోకుండా ఉంటే నాకు 55 రూపీస్ అలా చూపించాయి. కటింగ్ అంతా పోయింది కాబట్టి ఇంకా ఇవన్నీ కలుపుకొని ఇది ఫస్ట్ ఆర్డర్ అన్నమాట నాకు. ఇది ఫస్ట్ ఆర్డర్ వచ్చేసరికి ఇదిగో 7:15కి నేను స్టార్ట్ చేశాను. 7:15 స్టార్ట్ చేసి మళ్ళీ 7 దాకా, మా నైట్ 7 దాకా అయితే కొట్టాను అనమాట. మళ్ళీ లాస్ట్ ఆర్డర్ వచ్చేసి అది లాస్ట్ ఆర్డర్ 7 ఖచ్చితంగా 6:46. ఇదిగో చూడండి ఇక్కడ టెక్ మార్క్ చేసి అక్కడ 6:46 దాకా అయితే కొట్టాను. అక్కడి నుంచి అయితే ఇంటికి బయలుదేరి వచ్చేసాను అనమాట. ఇది నా ఎర్నింగ్స్ అయితే. అంతకుముందు కూడా నేను ఎర్నింగ్ చేశాను, కానీ ఒక 1000 రూపీస్ ఎర్నింగ్ చేయాలని చెప్పి టార్గెట్ పెట్టుకొని వెళ్ళాను అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో అయితే మీ ముందుకైతే వస్తాను.